నమస్తే. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ప్రజాశక్తి పేపర్ చూద్దాం. ప్రభుత్వం సాయం లేని P4 అట, దాన్ని ఉగాదికి ప్రారంభిస్తారట. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సెక్రటరియట్లో మీటింగ్ పెట్టిండు. P4 అని నేను తీసుకొస్తున్నా, దాన్ని పేదరిక నిర్మూలన లేకుండా చేస్తా 2028 వరకే, ఎక్కువ సంవత్సరాలు కూడా లేదు. ఇలా మనం 2025లో ఉన్నాం. 2028 కల్లా పేదరికం ఉండదట ఏపీలో. ఆ పేదరికం లేని సమాజం కోసం నేను P4 అని ఒకటి అద్భుతాన్ని కనిపెట్టినా. నేను గతంలో కనిపెట్టిన జనభూమి సక్సెస్ అయింది, ఇప్పుడు ఇది కూడా సక్సెస్ అయింది అంటాడు. ఏంది ఆ P4? 4 పీలు ఉంటాయి: పబ్లిక్, ప్రైవేటు, పీపుల్సు, పార్ట్నర్షిప్. మరి పబ్లిక్ ఎవరు, పీపుల్స్ ఎవరు, ప్రైవేట్ ఎవరు? అంటే పబ్లిక్ అంటే గవర్నమెంట్, ప్రైవేట్ అంటే ప్రైవేట్ పెట్టుబడిదారులు, పీపుల్స్ అంటే ఎవరైనా వాలంటరీగా వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెట్టి అంటే పేదలకు సాయం చేసే వాళ్ళని పీపుల్స్ అంటారట. వీళ్ళందరూ కలిసి ఒక పార్ట్నర్షిప్. ఈ పార్ట్నర్షిప్లో పబ్లిక్గా ఉన్న ప్రభుత్వం ఏం చేద్దంటే ₹1 ఇదట. జస్ట్ మ్యారేజ్ బ్యూరో లెక్క వ్యవహరిస్తుంది. మ్యారేజ్ బ్యూరోలో పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని అక్కడ ఆయన ఉండే ఇక్కడ ఆయన ఉండని కూర్చోబెట్టి ఒక దగ్గర వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళు ఏం చేస్తారు అంతా వాళ్ళ కుటుంబం గురించి వీళ్ళ కుటుంబం గురించి చెప్తారు. ఆ బ్యూరో పాత్ర పోషిస్తుంది ప్రభుత్వం. ఇవాళ ప్రజల్ని కాపాడుకోవాల్సిన, ప్రజలను అభివృద్ధి వైపు నడపాల్సిన ప్రభుత్వం మ్యారేజ్ బ్యూరో లెక్క చేతులు కట్టుకొని కూర్చుంటుందట. కానీ ఎక్కడో ఉన్న ఎన్ఆర్ఐయో ఎక్కడో ఉన్న డబ్బులు ఉన్నాయనో వచ్చి ప్రజల కాట సేవ చేయాలట, పేదరికాన్ని నిర్మూలిస్తారట. ఇది నమ్మాలనా? అయ్యేదనే ఇది ప్రభుత్వం వల్లనే కానప్పుడు కొన్ని వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయల ట్యాక్సులు వసూలు చేస్తున్నారు ప్రజల నుంచి. ఆ ప్రభుత్వమే చేయలేని పని మరి ప్రైవేటు వ్యక్తులు వచ్చి ఎట్లా చేస్తారు, పీపుల్స్ ఎట్లా చేస్తారు? ఆయన వచ్చి అంటే చంద్రబాబు నాయుడు గారు పిలిపియంగానే ఇగో నా దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి, నేను దానం చేస్తా, ధర్మాలు చేస్తానని వస్తారట. ఇక వాళ్ళతో చేపించి పేదరిక నిర్మూలన లేకుండా చేస్తారట. ఇలా వాళ్ళు సంపాదించింది అడ్డగోలుగా రకరకాల పద్ధతులలో సంపాదించి ఉంటారు. చాలామంది కష్టపడి సంపాదించిన వాళ్ళు ఉంటారు. ఇన్కమ్ ట్యాక్స్ లెగ్గొట్టి, సేల్స్ ట్యాక్స్ లెగ్గొట్టి అనేక రకాల ప్రభుత్వం నుంచి లబ్ధి పొంది వేల కోట్ల రూపాయలు, వందల కోట్ల రూపాయలు ప్రైవేటు, ఈ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ప్రైవేటీకరణ పేరుతో విద్యని, వైద్యాన్ని, అన్ని రంగాలను అమ్ముకొని సంపాదించిన వాళ్ళు. ప్రజల రక్తాన్ని దాగిన వాళ్ళు కూడా ఉంటారు. ఈవెన్ ఇవాళ క్యాబినెట్లో నారాయణ అని ఉండే, ఆయన నారాయణ విద్యా సంస్థలని భారతదేశ వ్యాప్తంగా ఏర్పాటు చేసుకొని బస్తాలు డబ్బులు సంపాదించండి. ఇప్పుడు ఆయన వచ్చి పెట్టుబడి పెట్టాలా? పెడితే ఆ పెట్టుబడిని ప్రజలు తినాలా? ప్రజల సొమ్ము కదా అది. ఇగో ఇది పేదరిక నిర్మూలన. ఈ పేదరిక నిర్మూలన ఉగాది నుంచి ప్రారంభమైద్దట. కానీ దీంట్లో ప్రభుత్వం ఒక్క పైసా మేము ఇయ్యం అని ముందే చెప్తుంది. మరి ప్రభుత్వం పైసా అయినప్పుడు అది ప్రభుత్వ స్కీమ్ ఎట్లయింది? ప్రభుత్వానికి పనే ఉంది. ఎవడన్నా అసలు లాభం లేకుండా ఇవాళ ఇప్పుడున్న సమాజంలో ₹1 లాభం లేకుండా ₹1 పెట్టుబడి పెట్టే పరిస్థితి ఉందా? ఎన్ని డబ్బులు ఉన్నాడు ఆయన? డబ్బులు ఉన్నాడు ఇంకా దాన్ని పెంచుకోవాలని చూస్తాడు తప్ప ఏమైనా సమాజానికి సేవ చేద్దామని ఏదో అతి కొద్ది మందికి ఉంటుంది. అతి కొద్ది మంది కూడా వాళ్ళు కొన్ని హిడెన్ ఎజెండా ఉంటుంది మళ్ళీ దాంట్లో కూడా. దీన్ని తీసుకొచ్చి పేదరిక నిర్మూలన చేస్తున్నాడు. ఆ స్కీమ్ గురించి చంద్రబాబు నాయుడు గారు చెప్తుండు. పేదరిక నిర్మూలన లక్ష్యంగా రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా అత్యంత కీలకమని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న P4 కార్యక్రమంలో దాతృత్వమే అత్యంత కీలకమట. ఈ దాతృత్వం కథ అందరికీ తెలిసిందే. ప్రభుత్వం నుండి ఎటువంటి అదనపు సాయం ఉండదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సచివాలయంలో సోమవారం P4 విధానంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ P4 విధానంలో ప్రభుత్వ పాత్ర ఇరు వర్గాలను ఒక వేదికపై తీసుకురావడమేనని చెప్పారు. పేదలకు సాయం చేసేలా సంపన్నులు స్ఫూర్తి నింపడం ఈ కార్యక్రమం లక్ష్యమని అన్నారు. పేదలకు మద్దతుగా నిలిచేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఎవరైనా ఈ వేదికను వినియోగించుకోవచ్చు అని చెప్పారు. సాయం అందించేందుకు ఎవరైనా ముందుకు రావచ్చు అని, ఎవరిని ఇందుకోసం ఒత్తిడి చేయొద్దని అధికారులకు సూచించారు. ఎన్ఆర్ఐలు కూడా P4లో భాగస్వాములు కావచ్చని, గతంలో తన హయాంలో చేపట్టిన జనభూమి తరహాలోనే P4 కార్యక్రమానికి కూడా ప్రజాదరణ వస్తుందని నమ్మకం తనకు ఉందని, లబ్ధి పొందేవారిని బంగారు కుటుంబం అట. ఎవరైతే పేదలు ఆ సంపన్నుల నుంచి లబ్ధి పొందుతారో వాళ్ళని బంగారు కుటుంబం అంటారట. సంపన్నులు అంటే సాయం చేసే వాళ్ళని మార్గదర్శి అంటారట. వాళ్ళకి పేర్లు పెట్టారు. మరి బంగారు కుటుంబం సాయం తీసుకోదలిగే బంగారు కుటుంబం అయితే, సాయం తీసుకున్నాక బంగారం అయితే తెలియదు. కానీ ఆ పేరు ట్యాగ్ లైన్ పెట్టారు, బంగారు కుటుంబం మార్గదర్శి. గతంలో నేను జన్మభూమి పెట్టినా అది సక్సెస్ అయినట్టే, ఆదరణ వచ్చినట్టే. దీనికోసం జన్మభూమి ఆదరణ వచ్చి ఏమైంది? ఏం పనులు అయినాయి రాష్ట్రంలో? ఏ పేదోడు అభివృద్ధి అయిండు? ఏ ఏ డెవలప్మెంట్ అయింది? ఏ బ్రిడ్జిలు అయినాయి? ఏ రోడ్లు అయినాయి? ఎక్కడ డెవలప్మెంట్ అయింది? ఎక్కడ డ్యాములు అయినాయి జన్మభూమితోని? అదంతా షో. కానీ
ఫోటోలకి, వీడియోలకి, పబ్లిసిటీకి తప్ప ఎక్కడన్నా ప్రజలకు ఉపయోగపడదా జన్మభూమి? ఉపయోగపడ్డ దాఖలాలు ఏదో కొద్ది ఒక 100లో ఒక 5-10% కూడా ఉపయోగపడిన పరిస్థితి. ఎన్ఆర్ఐలు పెద్ద పెద్ద డబ్బులు ఉన్నోళ్ళు వచ్చి ఆ ఊరికి ఒక రోడ్డు వేయటం, ఒక వాటర్ ట్యాంక్ కట్టడం, అది కొద్ది ప్లేసులలో. అంత పెద్ద ఎత్తున ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో జన్మభూమి అని పెడితే ఒక ప్రభుత్వానికి ప్రభుత్వమే టేకప్ చేసినప్పుడు ఏ స్థాయిలో అభివృద్ధి కావాలి? కాలే. ఇవాళ P4 కూడా అదే కథ అయ్యేటట్టుంది. మరి ఈ P4లో ఇంకా మతలబులు ఏమున్నాయి ఇంకా తెలవదు బయటికి. మరి బ్లాక్ మనీని వైట్ మనీ చేసుకునే కథలు కొంతమంది ఉంటారు సాయం చేసే పేరుతోని. డబ్బులు అడ్డంగా దిడ్డంగా సంపాదించి అక్రమంగా సంపాదించిన వాళ్ళు కూడా వస్తారు. వచ్చి దీంట్లో పెట్టుబడి పెట్టి నేను పెట్టుబడి పెట్టిన కాబట్టి నాకు ఏ కేసు వద్దు, మాఫీ వద్దు, ఈడీలు వద్దు, సిబిఐలు వద్దు, సిబిసిఐడీలు వద్దు, ఏసీబీలు వద్దు అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. మరి వాళ్ళకు పునరావాసం కాకుండా కావాలి ఈ P4. మీ పేదరిక నిర్మూలన ఏం కానీ దానికి ఎవరైతే అక్రమార్కులు పునరావాస కేంద్రం కావద్దు ఈ P4. అయ్యేటట్టే అనిపిస్తుంది నాకు చూస్తే. మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పైసా సాయం చేయదు కానీ వాళ్ళు వస్తారు దాతృత్వం అనేది దీంట్లో బేస్ అంటుండు. ఆ దాతృత్వం వెనకున్న దాగుడు మూతలైందనేది భవిష్యత్తులో మనకు తెలుస్తుంది. ఇది P4 కథ. ₹1 అయితే ప్రభుత్వం ఏదట మేము చేతులు దులుపుకుంటాం కానీ వాళ్ళతో ఇప్పిస్తాం అంటున్నారు. పార్లమెంట్ సీట్ల పునర్విభజనపై టీడీపీ మౌనం రాష్ట్రానికి నష్టం. కూటమి పార్టీల వైఖరి హానికరం. విలేకరుల సమావేశంలో వి శ్రీనివాసు బీజేపీ కుట్రలో భాగస్వామ్యం కావద్దని సూచన. పార్లమెంట్లో టీడీపీ జనసేన ఎంపీలు ప్రశ్నించాలి. సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెబుతుండు. పార్లమెంటు సీట్ల పునర్విభజన పైన టీడీపీ మౌనం రాష్ట్రానికి నష్టమే. వాస్తవమే, నష్టమే. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఏంది? ఆయన చూసుకోవాల్సింది రాష్ట్రం నష్టం కాదు కదా. ఆయన చూసుకోవాల్సింది ఆయన పొలిటికల్గా ఏమి నష్టపోతాడు, తెలుగుదేశం పార్టీకి ఏమి నష్టం, ఆయనకి ఏమి నష్టం, ఆయన కుటుంబానికి ఏమి నష్టం, ఈ లెక్కలు కదా. ఎవరైనా రాష్ట్రం కోసం నిజంగానే రాజకీయాలు చేసే నాయకులు కూడా రాష్ట్రం కోసం ప్రజల కోసమే రాజకీయాలు చేస్తే ప్రజాసేవ కోసమే రాజకీయాల్లో ఉంటే ఇలా అత్యంత సంపన్నుల జాబితాలో మొదటి 20 మందిలో 7 ఇక్కడే ఉండరు. ఆంధ్రప్రదేశ్లోని 7 ఇక్కడే ఉండరు. ఆ 7లో కూడా 3-4 క్యాబినెట్లో ఉన్న మంత్రులే ఉండరు. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు, నారాయణ గారు. బాలకృష్ణ గారు ఒక్కళ్ళే క్యాబినెట్లో లేరు కానీ 3 క్యాబినెట్లో ఉన్నారు. క్యాబినెట్లో ఉన్న క్యాబినెట్ సభ్యుల్లో 3 అత్యంత సంపన్నులు ఉన్నారు. అత్యంత సంపన్న ముఖ్యమంత్రి అయిండు చంద్రబాబు నాయుడు గారు. అంటే రాష్ట్రం కోసం ప్రజాసేవ కోసం వచ్చిన నాయకులు సంపన్నులు ఎట్టయితారు? ఉంటే గింటే ఉన్న భూమి అమ్ముకోవాలా నిజంగానే ప్రజాసేవలో ఉంటే? ఇదంతా ఉట్టి డొల్ల. ఆయనే కాదు, ఏ రాజకీయ నాయకుడు అన్నా ప్రజాసేవ కోసమే నేను రాజకీయాల్లోకి వచ్చినా అనేది డొల్ల, తప్పు. అది మనం తప్పుగా అర్థం చేసుకోవడం. ప్రజాసేవ పేరుతోని వాళ్ళు బాగుపడతారు తప్ప ప్రజలు బాగుపడే దాఖలాలు చాలా తక్కువ ఉన్నాయి. ఏ పుచ్చలపల్లి సుందరయ్య గారు లాంటి వాళ్ళు, అట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు ప్రజాసేవ కోసం వచ్చారు. వాళ్ళకున్న ఆస్తులను, సొంత ఆస్తులను అమ్ముకొని ప్రజలకు పెట్టారు. ఇవాళ ఉన్న రాజకీయ నాయకులు, ఇవాళ వచ్చే ప్రజాసేవకులు ప్రజల ఆస్తులను గుంజుకోకపోతే సంతోషం అన్నట్టుంది. కాబట్టి రాష్ట్రానికి నష్టం అయితే ఆయనకింది. ఇలా ఏముంది, ఎంపీల స్థానాలు పునర్విభజన జరిగింది. పునర్విభజనలో జనాభా ప్రాతిపదికన అంటే ఉమ్మడి ఏపీలో ఇదే చంద్రబాబు నాయుడు గారు కుటుంబ నియంత్రణ పాటించండి కేంద్రం చెప్పిందంటే పాటించారు ప్రజలు. ఇలా జనాభా తగ్గింది. ఆ జనాభా ప్రకారం మనకి ప్రపోర్షనేట్లు వస్తే ఎంపీ స్థానాలు తగ్గుతాయి. అంటే ఇప్పుడు అక్కడ పెరిగినంత ఉండవు. ఉండనప్పుడు మన గొంతు ఎవడింటాడు? బలం లేనప్పుడు, మంది బలం లేకపోతే ఎవడు మాట్లాడు. విననప్పుడు రాష్ట్రానికి వచ్చే నిధులు రావు. ఇప్పుడే రావట్లే. ఇవాళ 21 మంది ఎంపీలు ఆంధ్రప్రదేశ్ నుంచి పోయిన జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ 21 మంది ఎంపీలతోని మద్దతుతోని ఇలా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. కానీ ₹1 రాలే. 9 నెలలు అయింది ప్రభుత్వం ఏర్పడి. ఇవాళ అంతమంది ఎంపీలు ఉంటేనే, ఎంపీలపైన ఆధారపడి, ఆంధ్రప్రదేశ్ ఎంపీలపైన ఆధారపడి గవర్నమెంట్ నిలబడి ఉంటేనే ₹1 రాలే. ఎందుకు? దీని వెనక ఒక పెద్ద కారణం పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళకి. పర్సనల్గా ఈడీ కేసులు, సిబిఐ కేసులు, ఇంకోటి వస్తే మనకెందుకు గొడవ? రాష్ట్రం తర్వాత మనం నిలబడాలి ఫస్ట్ అనే పద్ధతిలో రాజకీయ వ్యవహారాలు, రాజకీయ నాయకులు ఉన్నాక రాష్ట్రానికి నష్టం అయితే ఆయనకేంది? రాష్ట్రానికి నష్టమే. అది చంద్రబాబు నాయుడు గారికి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు. కానీ వాళ్ళు ఇప్పుడు రాష్ట్రం కంటే పర్సనల్, పార్టీ ముఖ్యం. ఇప్పుడు వ్యక్తిగత లాభాలు, పార్టీ లాభాలు ముఖ్యం. వాళ్ళు నిలబడాలి ఫస్ట్, తర్వాత రాష్ట్రం అనే పద్ధతిలో ఉంది. మొత్తానికైతే ఇది ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు మౌనం ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం కాదు, సౌత్ ఇండియాలో మొత్తం దక్షిణ భారతదేశ రాష్ట్రాలన్నిటికీ నష్టమే. ఇవాళ దక్షిణ భారతదేశాల్లో రాష్ట్రాల్లో రేపు 2026లో జరిగే పునర్విభజనలో ఉత్తర భారతదేశం కంటే దక్షిణ భారతదేశంలో సీట్లు తగ్గినాయి అంటే దానికి ప్రధానంగా దానికి బాధ్యత వహించాల్సింది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు.
ఇవాళ ఎందుకంటే ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం లేదు ఇవాళ. దక్షిణాది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం నుంచి ఎంపీలు ఎన్డీఏకి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వట్ల, కేవలం ఏపీలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారే ఇస్తాడు. కాబట్టి వాళ్ళు బాధ్యత కంపల్సరీ అవుతారు, వాళ్ళు బాధ్యులే. ఏ రాష్ట్రానికి అన్యాయం జరిగినా అది బాధ్యత చంద్రబాబు నాయుడు గారిది. దట్టు 2 తెలుగు రాష్ట్రాలకి తీవ్రమైన నష్టం జరిగే అవకాశం ఉంది. నాకు 2 కళ్ళు అంటున్నాడు చంద్రబాబు నాయుడు. 2 కళ్ళ సిద్ధాంతం చెప్తుండే కానీ ఇక్కడికి వచ్చేటాలకు అసలు గోడ మీద పిల్లలకి ఏం మాట్లాడలే. ఇది పార్లమెంట్లో సీట్ల పునర్విభజనపై టీడీపీ మౌనం రాష్ట్రానికి నష్టం అంటే రాష్ట్రానికి నష్టమే, కానీ చంద్రబాబు నాయుడు గారికి అది పట్టదు. రైట్, సాక్షి చూద్దాం. బీమా ఎగ్గొట్టావు, పరిహారం కట్టుబాబు, రైతులకు ప్రభుత్వమే పూర్తిస్థాయిలో పరిహారం అందించాలి. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ డిమాండ్. వైఎస్ఆర్ అనంతపురం జిల్లాలో 4000 ఎకరాల్లో అరటి తోటలు నేలమట్టం. మళ్ళీ మన ప్రభుత్వం రాగానే నెల రోజులలోనే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా. చంద్రబాబు సర్కారు వచ్చాక ఉచిత పంటల బీమాకు మంగళం. ఇప్పటికే ఒక ఏడాది 26,000 కోట్ల పెట్టుబడి సాయానికి ఎగరాం. 26,000 రూపాయలు పెట్టుబడి సాయం ఒక్కొక్కళ్ళకి. ధాన్యము, మిర్చి, పెసలు, శనగలు, మినుములు, కందులు ఏ పంటకు ఇవాళ గిట్టుబాటు ధర లేదు. వైఎస్ఆర్ జిల్లా లింగాల మండలంలో దెబ్బతిన్న అరటి తోటలు పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు ఇక్కడ రైతులకు ఖచ్చితంగా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి, ఇన్సూరెన్స్ సొమ్ము ఖచ్చితంగా రావాలి. ఒకవేళ రైతన్నలకు అది రాని పరిస్థితి ఉంటే తదుపరి వచ్చేది మన ప్రభుత్వమే, ఓపిక పట్టండి. మన ప్రభుత్వం వచ్చాక నెల రోజుల్లోనే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాం. అలాగే ఇవాళ రైతులకు రాని ఇన్సూరెన్స్ కూడా ఇప్పిస్తాం. ప్రతి రైతన్న ముఖంలో సంతోషం కల్పించేలా చేస్తాం అని చెప్పి చెప్తున్నాం. వచ్చేది మన ప్రభుత్వం. ఇప్పుడే అడప్తి మరి అప్పటిదాకా ఈ రైతులు ఏం చేయాలా? చంద్రబాబు నాయుడు గారు పంట బీమా ఏదైతుందో క్రాప్ ఇన్సూరెన్స్ పే చేయలే. ఇలా క్రాప్ ఇన్సూరెన్స్ పే చేసి ఉన్నట్లయితే ఇలా అరటి తోటలు ఎవరైతే నష్టపోయారో, చెరుకు తోటలు ఎవరైతే నష్టపోయారో ఈ వడగళ్ల వానకి వాళ్ళకి ఇన్సూరెన్స్ వచ్చేది. అది పే చేయలే. అది పే చేయకుండా చేతులు ఎత్తేసే కార్యక్రమం చేసిండు. 9 నెలల రైతులను ముంచండి చంద్రబాబు నాయుడు గారని జగన్మోహన్ రెడ్డి చెప్తుంది. వాస్తవం. వచ్చిన 9 నెలల్లోనే పాపం వాళ్ళకు వరదలు వచ్చినాయి, తర్వాత ఇప్పుడు వడగళ్ల వానలు వచ్చినాయి, కరెంటు సరిగా లేదు, నీళ్లు సరిగా లేవు. స్టార్టింగ్లో వర్షాలు జూన్, జూలై, ఆగస్టులోనే వరదలు వచ్చి కొట్టపోయినాయి. ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల దానికి ఇన్సూరెన్స్ రావాలి, ఇన్పుట్ సబ్సిడీ లేదు, సకాలంలో లేదు. ఇవాళ వడగళ్ల వాన వచ్చి అరటి తోటలు పడిపోయినాయి. ఒక్కొక్క ఎకరానికి ఒక్కొక్క రైతు 15 లక్షలు పెట్టుబడి పెట్టి ఇవాళ నష్టపోయిండు. మరి ఎందుకు బీమా చెల్లించరు? మీరు ఎక్కడనో ఉన్న P4 వాళ్ళని పట్టుకొచ్చి, నేను ఎక్కడనో ఉన్న NRIలను పట్టుకొస్తా, డబ్బులు ఉన్న వాళ్ళని పట్టుకొస్తా, సంపన్నులను పట్టుకొస్తా, పట్టకరండి, వీళ్ళకి ఇప్పేయండి. రైతులు నష్టపోయారు కదా, ఈ దేశానికి అన్నం పెట్టే రైతులు. మీరు చెప్తున్న సంపన్నులు ఎవరో తలా 10,000 రైతులకి ఇవ్వనండి, ఇస్తారా? ఇవన్నీ డొల్ల మాటలు. అసలు ప్రభుత్వం టేకప్ చేయాల్సిన ఇష్యూస్ని పంటల బీమా చెల్లించలే, ఇన్పుట్ సబ్సిడీ లేదు, రైతు భరోసా ఒక మనిషికి 26,000 రూపాయలు మీరు ఇస్తా అని చెప్పారు, అది లేదు. మరి ఎడిపోయింది అంటే 20,000 చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేది, 6,000 మోడీ ఇచ్చేది. ఇలా ఎంత దారుణమైన దుర్భరమైన పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. రైతుల గురించి మాట్లాడకుండా నేను P4 గురించి మాట్లాడతాను, నేను జన్మభూమి ఆదరించారు, నాది ఇది కూడా ఆదరిస్తారని చెప్తుంది. ఒక్క మంత్రి కానీ ఒక ఆఫీసర్ కానీ పోయిండా అరటి రైతుల దగ్గరికి? ఏంది పరిస్థితి అని వాళ్ళు కనీసం సంజాయించే ప్రయత్నం చేశారా? చేయరు. చేయకపోగా ఎవరైనా ప్రతిపక్ష నాయకుడు పోతే వాళ్ళని హేళన చేయటం. ఓహో మీరా మాట్లాడేది మా గురించి అంటే, సరే మీరా పక్కన పెడితే ఆపదలో ఉన్న రైతునైతే ఆదుకోవాలి కదా, రాజకీయాలు కాకుండా. ఇది మొత్తానికి బీమా ఎగ్గొట్టినవు, పరిహారం కట్టుబాబు అని డిమాండ్ చేస్తాను. ఆయన ఎందుకు కడతారు? ఆయన ఇప్పటికే నేను ఏమి ₹1 పేదరిక నిర్మూలన చేస్తా, ప్రభుత్వం ₹1 చెల్లించకుండా కూడా పేదరికాన్ని నిర్మూలన చేస్తాను అంటున్నాడు. ఇది కూడా అట్లా చేస్తాడు. ఇది ఒక వార్త. విపత్తును మించిన ప్రభుత్వ నిర్లక్ష్యం, వరుస వైపరీత్యాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులు. సీజన్ ముగుస్తున్నదని పంట నష్టపరిహారం, కరువు సాయం, ఇన్పుట్ సబ్సిడీ, కరువు సాయం కలిపి చెల్లించాల్సింది 838 కోట్లు. చెల్లించిన ఇన్పుట్ సబ్సిడీ 285 కోట్లే. రైతులకు ఇస్తానన్న 26,000 సాయం ఊసేలేదు. వ్యాపారులు, దళారుల చేతిలో దగాబడుతున్న అన్నదాతలను ఆదుకోవాలన్న ఆలోచనే లేదు. ఎందుకుంటుంది? విపత్తును మించిందట ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనపడుతుంది. రైతులు ఏ టైంలో ఏ ఆపద వద్దో వాళ్ళకి కనీసం ఇన్సూరెన్స్ చెల్లించాల్సిన సోయి లేకపోతే సింపుల్గా చంద్రబాబు నాయుడు గారు రైతులు చెల్లించుకోవాలన్నాడు. అయిద్దా? రైతులు చెల్లిస్తారా? నువ్వు ఇస్తానన్న రైతు భరోసా ఇస్తే కనీసం ఇన్సూరెన్స్ అన్న పే చేసేటోళ్ళు. నువ్వు ఇస్తానన్న యువతి మళ్ళీ రైతులే చెల్లించుకోవాలంటే ఎక్కడి నుంచి చెల్లిస్తారు?
అంటే రైతాంగం పైన, పేద ప్రజలపైన, రెక్కాడితే డొక్కాడిన ప్రజలపైన ఎంత నిర్లక్ష్యం ఉంది కూటమి ప్రభుత్వానికి అనేది స్పష్టంగా అర్థమైంది. మాట్లాడితే ఎన్ఆర్ఐల గురించి, పెట్టుబడిదారుల గురించి, పెత్తందారుల గురించి, పారిశ్రామికవేత్తల గురించే రివ్యూలు పెడుతున్న చంద్రబాబు నాయుడు గారిని ప్రజల గురించి, రైతుల గురించి మాట్లాడలే. దీంట్లో ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నేను ప్రశ్నించే గొంతునని చెప్పే పవన్ కళ్యాణ్ గారు, మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చిననే పవన్ కళ్యాణ్ గారు, లడ్డూలో కల్తీ జరిగిందో లేకపోతే నెయ్యిలో కల్తీ జరిగిందంటే సంప్రోక్షణ చేస్తూ గుడి మెట్లు గడిగిన పవన్ కళ్యాణ్ గారు, ఎటైర్ మొత్తం మార్చి కాషాయ వస్త్రాలు వేసి గుళ్ళు తిరిగి పాప ప్రక్షాళన చేస్తున్నా అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు, ఇలా ఏ దేవుడున్నా, ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ వ్యవస్థ ఉన్నా, ఏ రాజకీయ పార్టీ ఉన్నా ప్రజల కోసమే కదా. ఆ ప్రజలు ఇవాళ కష్టాల్లో ఉంటే, వరదలు వచ్చి, వడగళ్ళ వానలు వచ్చి కొట్టకపోయే పరిస్థితి ఉంటే ఒక్క నోరిప్పి మాట్లాడలే. అలా లడ్డూలో కల్తీ జరిగిందో లేదో రాజకీయం కోసం మాట్లాడిందో తెలవని కల్తీ లడ్డు గురించి, జరిగిందో లేదో తెలవని దాని గురించి ఉలిక్కిపడి ఎగిరెగిరిపడ్డ పవన్ కళ్యాణ్ గారు ఇలా కళ్ళ ముందు పంటలు నాశనం అయిపోతుంటే కనీసం వాళ్ళ గురించి మాట్లాడే పరిస్థితి లేదు. పంట నాశనం అయిపోవటం అంటే ఏంది? ఒక మనిషి చనిపోయినట్టు లెక్క. ఆ ఇంట్లో ఒక మనిషి చనిపోయినంత ఫీల్ అవుతారు పంట పోతే రైతులు. వాళ్ళను కదా మీరు సంజాయించాల్సింది. మీరు గుడిమెట్లు ఓడవటం కాదు, కడగటం కాదు, అది మీ ఇష్టం. కడిగారా అయిపోయింది. ఇలా వీళ్ళను కదా మీరు కాపాడుకోవాల్సింది, వీళ్ళ గురించి కదా మాట్లాడాల్సింది. మరి ఎందుకో మాట్లాడడం, విచిత్రమైన ప్రకటనలు చేస్తూ ఉంటాడు. మరి ఇక్కడ ఇవాళ రైతులు పాపం, వాళ్ళ వరి రైతులు, అరటి రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఉంటే నోరు తెరిచి మాట్లాడలే ఆయన. అందుకే విపత్తును మించిందట ప్రభుత్వ నిర్లక్ష్యం. డ్రగ్స్పై డట్టి ప్రచారము, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో డ్రగ్స్ దందా అంటూ గగ్గోలు, ఎన్నికల్లో ప్రజలను తప్పుదారి పట్టించేలా బాబు కూటమి ప్రచారం. అదంతా విష ప్రచారమేనని తేల్చిన కేంద్ర హోంశాఖ 2023, 22, 23, 24లో దేశంలో డ్రగ్స్ కేసులు ఎక్కువగా ఉన్న 12 రాష్ట్రాల జాబితా పార్లమెంటుకు వచ్చిందట. ఆ జాబితాలో ఏపీ లేనే లేదట. అంటే బాబు కూటమి చేసిందంతా విష ప్రచారమైన తిట్టతలం. గుజరాత్ పోర్టుకు వచ్చిన డ్రగ్స్ కంటైనర్ కూడా రాష్ట్రానికి అనేది దుష్ప్రచారం. విశాఖ పోర్టుకు వచ్చిన కంటైనర్ విషయంలోనూ ఇదే రాద్ధాంతం. ఆ 2 ప్రచారాలు తప్పేనని తేల్చిన సిబిఐ. ఇప్పుడు కల్తీ నెయ్యి లేకపోతే కల్తీ లడ్డు లేకపోతే ఇట్లాంటి ఫుల్గా ప్రచారం చేశారు. ఇక ఆ ప్రచారం ఎంత, ఈ ప్రచారం అంత అయిందట. నిన్న పార్లమెంట్ సాక్షిగా అంటే వీళ్ళు చేసిన అబద్ధ ప్రచారం, ఫేక్ ప్రచారం, వీళ్ళకి సపోర్ట్ చేసే మీడియా చేసిన ప్రచారం, పేజీలకు పేజీలు రాసిన వార్తలు పచ్చి అబద్ధం అని తేలిందట. దానికి సంబంధించి సాక్షి ఒక వార్తలు 2022, 2023, 2024 ఈ 3 సంవత్సరాల్లో డ్రగ్స్ అత్యధికంగా ఉన్న డ్రగ్స్ కేసులు ఎక్కువగా అయిన రాష్ట్రాల జాబితా ఇచ్చారు. 12 రాష్ట్రాలు ఉన్నాయట. దాంట్లో ఏపీ లేదు, తెలంగాణ ఉంది. కానీ మొత్తం ఏపీలోనే అసలు డ్రగ్స్ దేశంలో అత్యధికంగా డ్రగ్స్ కేసులు అయింది ఏపీలోనే. ఈనాడు, ఆంధ్రజ్యోతి, చంద్రబాబు నాయుడు గారు, TV5 లాంటి ఛానళ్ళు పెద్ద ఎత్తున అబద్ధ ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందడానికనే స్పష్టంగా అర్థమవుతుందని వాళ్ళు చెప్తున్న పరిస్థితి వైఎస్ఆర్సీపీ. ఇది తప్పుడు ప్రచారం పూర్తిగా చేశారు. ప్రజలు తప్పుదోవ పట్టించారు, ఓట్లు వేయించుకున్నారని. సరే వేయించుకుంటే వేయించుకున్నారు, అది తప్పు అని ఇలా కనీసం రివ్యూ చేసుకోవాలా. కానీ చేసే పరిస్థితి లేదు. అది కరెక్టే. అసలు పార్లమెంట్కి ఇచ్చిన జాబితా తప్పు అంటుంది రేపు ఆంధ్రజ్యోతి, ఈనాడు. పార్లమెంట్కి ఇచ్చిన 12 రాష్ట్రాల జాబితా తప్పది, మేమిచ్చే జాబితా కరెక్ట్ అంటారు. ఇక మనం నమ్మాలి. అది మా దగ్గర ఉంది జాబితా, పార్లమెంట్కి ఏం తెలిసిద్ది అంటారు. పార్లమెంట్కి, పార్లమెంట్ సభ్యులకి, ప్రభుత్వానికి ఉండే ఇన్ఫర్మేషన్ కంటే ఆంధ్రజ్యోతి, ఈనాడు కాడ ఎక్కువ ఉంటుంది. అది ఏమి ఇన్ఫర్మేషను? విషం గక్కే ఇన్ఫర్మేషను. కొన్ని పార్టీలపైన, కొంతమంది వ్యక్తులపైన, కొన్ని కులాలపైన వాళ్ళు విషం గక్కుతూ ఉంటారు. ఒక ప్రణాళిక వేసుకుంటారు. ఆ ప్రణాళికే నిజమైన నమ్మించే ప్రయత్నం చేస్తారు. దాంట్లో భాగం ఇది డట్టి ప్రచారం డ్రగ్స్ పైన. వాస్తవంగా ప్రభుత్వమే కొనుగోలు చేయాలి అని చెప్పి, కోకో గింజల ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా. అదనపు విద్యుత్ ఛార్జీలు వసూలు చేయడాన్ని నిరసిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ అమలాపురంలో నిరసన తెలుపుతున్న రైతులు. పంటల గిట్టుబాటు ధర కోసం నల్లమడ రైతు సంఘం ఆధ్వర్యంలో బాపట్ల కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న రైతులు. కష్టానికి ఫలితం ఇదేనా అని చెప్పి రైతులు అంటున్నారు. విద్యుత్ బాధుడు ఆపండి అని, ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతన్న కన్నెర్ర చేసిండు. ఈ రైతన్న కన్నెర్ర చంద్రబాబు నాయుడు గారికి అసలు కన్ను ఉన్నట్టు తెలవట్లే, ఎర్ర చేసినట్టు కూడా కనపట్లే రైతులది. ఆయన ధ్యాస అంతా వేరే దగ్గర ఉంది. కలెక్టరేట్ ఎదుట రైతు ఆత్మహత్య చేసుకుంటాట. భూ సమస్యలు పరిష్కరించాలంటూ లంచం ఇవ్వాలన్న భూ సమస్య ఉందట, అది పరిష్కరించాలంటే లంచం ఇవ్వాలని వీఆర్ఓ సర్వేర్ అడుగుతుండట. లంచం అనేది కనపడొద్దు, వినపడొద్దు అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. అవినీతి అనేది కనపడితే తాట తీస్తా అన్నాడు. డైరెక్ట్గా రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చింది.
ఇగో ఇది మీరు చేయాల్సింది. దీనిపైన చూడాలి, ఉట్టినే మాటలు చెప్తే కాదు కదా. రైట్. ఇగో ఇచ్చారు డ్రగ్స్ కేసుకు సంబంధించి. డ్రగ్స్ కేసులో అత్యధికంగా నమోదైనట్లు కేంద్ర హోంశాఖ నివేదికలో 12 రాష్ట్రాలు ఉన్నాయట. కేరళ, పంజాబ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, అస్సాం, హర్యానా, తెలంగాణ, ఒడిశా, ఢిల్లీ, కర్ణాటక. ఇప్పుడు ఇందులో 1-2 రాష్ట్రాలు తప్ప మిగతా అన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలే ఉన్నాయి. దీంట్లో ఏపీ ఎక్కడా లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ ఎక్కువగా ఉన్న, దేశంలో అత్యధికంగా డ్రగ్స్ కేసులు అయింది ఎక్కడే అని చెప్పారు. మరి ఆ కంటైనర్ ఏదో అప్పుడు ఎలక్షన్ టైంలో వచ్చింది, ఆ కంటైనర్ కూడా అబద్ధమేనట. అది తెలుగుదేశం పార్టీదని వైఎస్ఆర్ వాళ్ళు, వైఎస్ఆర్దే అని తెలుగుదేశం వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. రైట్. ఇది సాక్షికి సంబంధించి. విపత్తులను మించిన ప్రభుత్వ నిర్లక్ష్యం అనే దాంట్లో ఇక్కడ కొంత డేటా ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎట్టుండేది, చంద్రబాబు హయాంలో ఎట్టుండేది అనేది. జగన్మోహన్ రెడ్డి హయాంలో విపత్తులకు పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకునేందుకు ప్రత్యేకంగా 2000 కోట్లతో ప్రకృతి విపత్తుల నిధి ఒకటి పెట్టారట జగన్మోహన్ రెడ్డి టైంలో. అంటే ఇట్లాంటి ఏదన్నా ప్రభుత్వం అంటే రైతులకి ఏదైనా వడగళ్ళవానో, వరదలు ఎక్కువయ్యో, అంటే వర్షాలు లేక నష్టం జరిగితే ఒక 2000 కోట్లు నిధిని పెట్టారు. చంద్రబాబు హయాంలో ఏంది, బీమా ప్రీమియం 1280 కోట్లు చెల్లించకపోవడం వల్ల రైతులకు దాదాపు 2000 కోట్లకు పైగా పరిహారం అందకుండా మోకలడ్డారు. అదే ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం చెల్లించి ఉంటే ఇలా క్లెయిమ్ చేసుకుంటాళ్ళు. 1280 కోట్లు చెల్లించలేదట. సింపుల్గా రైతులు చెల్లించుకోనున్నారు అన్నాడు. దానివల్ల ఇవాళ 2000 కోట్లు నష్టపోయింది. ఏ సీజన్ పంట నష్టపరిహారం అదే సీజన్ ముగిసేలోగా జమ. ఇలా 5 ఏళ్లలో 34.41 లక్షల మంది రైతులకు 3261 కోట్లు చెల్లించి అండగా నిలిచిండు జగన్మోహన్ రెడ్డి. 34,41,000 మంది రైతులకు 3261 కోట్లు చెల్లించి ఇన్పుట్ సబ్సిడీని, ఏ సీజన్ ఇన్పుట్ సబ్సిడీ అప్పుడే ఇచ్చేదట. కానీ అదే చంద్రబాబు నాయుడు గారు 2024-25 ఖరీఫ్ సీజన్కి సంబంధించి ఈ పాటికే 833 కోట్లు బీమా ప్రీమియం చెల్లించాల్సి ఉంది. ఇందులో పైసా కూడా చెల్లించకపోవడంతో రైతులకు 1200 కోట్లకు పైగా బీమా పరిహారం అందే పరిస్థితి లేకుండా పోయింది. ఇది విజనరీ ప్రభుత్వం. దీన్నే విజన్ అంటారు. ఏం విజన్? ఎవరి కోసం విజను? ఎవరి పేదరిక నిర్మూలన? తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ కుటుంబాల పేదరిక నిర్మూలన, వాళ్ళని బాగుపరిచే విజనరీ తప్ప ఇది రైతులను బాగుపరిచేది కాదు అనేది దీన్ని బట్టి అర్థమైంది. రైతులపై పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేశారు జగన్మోహన్ రెడ్డి. ఈ పథకం ద్వారా 5 ఏళ్లలో 54.48 లక్షల మంది రైతులకు 7,802 కోట్లు అందజేశారు. రైతులు ఒక పైసా భారం పడకుండా 54,48,000 మంది రైతులకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పూర్తిగా పంట బీమాను ప్రభుత్వం చెల్లించిందట. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తానంటే, కూటమి పాలనలో పంటల బీమా పథకం ఉందో లేదో కూడా తెలియని అయోమయ స్థితి నెలకొంది. ఉందో లేదో ఎందుకు తెలియదు? లేదు. బీమా అంటే పాలసీ ఉంది, పంటల బీమా చెల్లించటం లేదు. ప్రభుత్వం మేము చెల్లించమని స్పష్టంగా చెప్పింది, రైతులు చెల్లించుకోవాలని. ఇది ఒక అయితే వైఎస్ఆర్ రైతు భరోసా కింద 5 ఏళ్లలో 53,58,000 మందికి 34,288 కోట్లు లబ్ధి చేకూర్చారు. రైతు భరోసా కింద 53,58,000 మంది రైతులకి 33,288 కోట్లు 5 సంవత్సరాల్లో ఇచ్చారట. మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పిండు సూపర్ 6 అని. ఆ సూపర్ 6లో ఇచ్చిన హామీ మేరకు కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్ సాయంతో సంబంధం లేకుండానే ఒకే విడతలో ప్రతి రైతుకు 20,000 చొప్పున 2024-25లో చెల్లించాల్సిన 10,717 కోట్లు కూడా చంద్రబాబు ఎగ్గొట్టిండు. దాని గురించి మాట కూడా మాట్లాడలే. ఇది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన జరుగుతుంది. అందుకే విపత్తులను మించింది ప్రభుత్వ నిర్లక్ష్యం అని చెప్తున్నారు. రెడ్ బుక్ సహకరించకపోతే ఇక అంతే, నిజాయితీ కలిగిన అధికారులకు బాబు కూటమి పోగా. రాష్ట్ర సర్వీసులను విడుతున్న సిఐడి ఐజీ వినీత్ బ్రిజ్లాల్ రెడ్ బుక్ కుట్రలకు ఎదురుదిరిగిన అధికారిగా సంచలనం. కాకినాడ రేషన్ బియ్యంపై తాము చెప్పినట్టు నివేదిక ఇవ్వాలన్న ప్రభుత్వ పెద్దలు. ససేమేరా అన్న వినీత్ ఒత్తిడి పెరగడంతో రాజీనామాకు సిద్ధం. చివరకు కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోతున్న సీనియర్ ఆఫీసరు, ఆయన బాటలోనే మరికొందరు ఐపీఎస్లు. రెడ్ బుక్ సహకరించలేదట. రెడ్ బుక్ సహకరించాలి, ఈ ఐపీసీలు ఇండియన్ కాన్స్టిట్యూషన్ మా ముందు చెప్పొద్దని కూటమి చెప్పిందట. లేదు నాకు ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఐపీసీ, సిపిసి ఇట్లాంటివి నేను అది పాటిస్తా, మీ బుక్ పాటించాలంటే నువ్వు మా బుక్ పాటించకపోతే ఇక్కడ వద్దని ఒత్తిడి చేశారంటే వెళ్ళిపోతాను పాపం కేంద్ర సర్వీసులకి. వినీత్ బ్రిజ్లాల్ అంటే కొద్దిగా స్ట్రిక్ట్ ఆఫీసర్ అట ఆయన. రైట్.
ఇది సాక్షికి సంబంధించి. దిశ చూద్దాం. దాతల వేదిక P4 సంపన్నులు పేదలను ఒకే చోటికి చేర్చడమే లక్ష్యం. అదే నేను అన్నాక మ్యారేజ్ బ్యూరో పాత్ర పోషిస్తుంది గవర్నమెంట్. దాతల వేదిక P4 అట సంపన్నులను పేదలను ఒకే చోటకి చేర్చడమే లక్ష్యం అట. ఆ లక్ష్యం కోసమే P4 ఉంటుందట. తొలి దశలో 20 లక్షల కుటుంబాలకు లబ్ధి అట. మరి ఏ రకమైన లబ్ధి? డబ్బులు ఇస్తారా, ఏమైనా కొనిస్తారా, వస్తువులు ఇస్తారా చెప్పట్లే. సంపన్నుల్ని పేదోళ్ళని ఒక దగ్గర కూర్చోబెట్టి ఇగో పేదోళ్ళు ఉన్నారు మీరు సంపన్నులు సాయం చేయండి అంటారట. మరి ఆ సంపన్నులు ఎవరు, ఎక్కడి నుంచి వస్తారు? ఆ సంపన్నులకు అసలు ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు ఏమైనా అక్రమ సంపాదన చీలమేం పెట్టి మళ్ళా ఏమన్నా కథ ఉందా దీంట్లో ట్యాక్సులు తప్పించుకోవడానికి? ఇవన్నీ చూడాలి. ఇది ఒక వార్త. అయితే అర్హుల పింఛన్ తొలగించమంటాడు. కేంద్ర సహకారంతో రాష్ట్రంలో కొత్తగా 12 వృద్ధాశ్రమాలు. ఇతర ప్రాంతాల్లో చదువుకునే దివ్యాంగ విద్యార్థులు నేరుగా వారి ఖాతాలో పెన్షన్ జమ. మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి చెబుతుండు అర్హులకు పెన్షన్ తొలగించారట. ఇప్పటికే 2,5 లక్షల పెన్షన్లు పోయినాయి అంటున్నారు. మరి అందులో అందరు అనర్హులు ఏమన్నారా? ఈ అనర్హులు అనే చాప్టర్ ఇప్పుడు ఎందుకు వచ్చింది, ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది అనేది కూడా ఒక ఇష్యూ. రైట్, ఇది దిశకు సంబంధించి ఆంధ్రజ్యోతి. పేదరికంపై P4 అస్త్రం. పేదలకు సంపన్నులకు వారధిగా కార్యక్రమ రూపకల్పన. పేదరికంపై P4 అస్త్రం అట. అసలు అస్త్రం కావడానికి ప్రభుత్వం ₹1 నేను ఈయన అంటే నీకు అస్త్రం ఎట్ట అవుతుంది? నిజంగానే పేదరికం పైన P4 లాంటియో లేకపోతే సంపన్నులు సాయం చేస్తే అస్త్రం అయితే 70 సంవత్సరాలు స్వతంత్ర భారతదేశంలో పేదరికం ఎందుకు ఉంది? మరి సంపన్నులు లేరు ఎన్ని రోజుల నుంచి? ఆ సంపన్నులను ప్రభుత్వం ఆడుకోలేకపోయిందా? ఎవడన్నా ఇతర సంపన్నులు నిజంగానే ఏ ఉద్దేశం లేకుండా ఏ లాభాపేక్ష లేకుండా వచ్చి ప్రజలపైన పెట్టుబడి పెట్టి ప్రజలకే సాయం చేస్తారా? చేసేటోళ్ళు ఉంటే వాళ్ళ ఇంట్లో ఉన్న పని మనుషులు, కారు డ్రైవర్లు, వాళ్ళకి పనులు చేసే ఉద్యోగులు చాలామంది పేదోళ్ళు ఉంటారు. వాళ్ళకే ₹1 సరే జీతాలు ఈయనోళ్ళు చాలామంది ఉన్నారు సంపన్నులు. ఆ సంపన్నులు అంటే ఇక్కడికి వచ్చి పేదలకే సాయం చేస్తారట. ఇక మనం నమ్మాలా? దాంతో నిర్మూలన అయిపోద్దట పేదరికం. యాడ నమ్ముతారు, ఎక్కడ నమ్మాలా? ఇప్పుడు నారాయణ విద్యా సంస్థల్లో నారాయణ గారు క్యాబినెట్లో ఉండు. ఆయన సంపన్నుడే. అత్యంత ధనికమైన సంపన్న ఎమ్మెల్యేల్లో ఆయన కూడా ఉండు. చంద్రబాబు నాయుడు గారు సంపన్నుడే. లోకేష్ గారు సంపన్నుడే. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సంపన్నుడే. వాళ్ళ సతీమణి సంపన్నురాలే. బాలకృష్ణ గారు సంపన్నురాలే. ఇంకా చాలామంది ఉన్నారు సంపన్నులు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంపన్నుల జాబితాలోనే ఉండు. మరి ఈ సంపన్నులు ముందు పడాలిగా. ఫస్ట్ మీరు అత్యధిక సంపన్నమైన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండు. అత్యంత సంపన్నమైన ఎమ్మెల్యేల జాబితాలో ఉండు. ఆయన ముందు పడిగో నేను ఇన్ని వేల కోట్లు ప్రజల కోసం ఇస్తున్నా అని అలా డయాస్ మీద నేను కూర్చుంటగానే నేను ₹1 ఇయ్యను, వాళ్ళే ఇయ్యాలి వాడో ఈడో వచ్చి అంటే ఇది ఎట్లుందంటే అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఉంది కథ. ఎవరు సంపన్నులు, ఎవరు పేదలు, ఎవరికి దానం చేయాలి? ఆ సంపన్నులు నెంబర్ 1 సంపన్నుడు కానించి మొదలు పెట్టాలిగా. చంద్రబాబు నాయుడు కానించి ఏడీఆర్ జాబితాలో వచ్చారుగా మీరు. సంపన్నుల జాబితాలో అత్యంత ధనికమైన ముఖ్యమంత్రి అయ్యారుగా. మీరు పెట్టండి ఫస్ట్. మీరు స్టార్ట్ చేయండి. మీ కాని స్టార్ట్ చేస్తే ఆదర్శంగా తీసుకొని ఇంకోడోడని ముందుకోతారు. కానీ మేమైతే మా జేబులో ₹1 తీయం, ఎవరో వస్తారు ఏదో చేస్తారు అయిపోద్ది ఉద్ధరిస్తామంటే అది కాదు, ఉట్టిదే. ఇది పేదరికం పైన P4 అస్త్రం అంట. ఆంధ్రజ్యోతి భజన రాసింది. ఎక్కడ అస్త్రం అయింది? ఎవరు చేస్తారు ఇప్పుడు దానం? వచ్చాయన ఎవరు? ఇక్కడ ఎక్కడన్నా అరటి తోటలకు వడగళ్ల వానకి పడిపోయిన రైతులు ఏడుస్తున్న పరిస్థితి. వాళ్ళ గురించి ఒక వార్త ఉంది ఆంధ్రజ్యోతిలో, ఒక్క వార్త లేదు. ఇవన్నీ ఎన్నెందో వార్తలు రాసిండు. ఇది జనాలకు సంబంధం లేదు, జనాలు చూసేవి కాదు, జనాలకు అవసరం లేని వార్తలు. ప్రజల బాధలను కనీసం రిప్రజెంట్ చేయని పత్రిక ఎట్లా అంటారు? దీన్ని జర్నలిజం ఎట్లా అంటారు? ఎవరో బెట్టింగ్ రాజాలట. రాష్ట్రంలో జోరుగా పందాలు నేరున్న అసలు సూత్రధారి గత ప్రభుత్వంలో ముఖ్య నేత సన్నిహితుడు. ఇదిగో మళ్ళీ ఆడ ఒక మెలక పెడతాడు. రాష్ట్రంలో బెట్టింగ్ రాజ్యాలంటే మన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం నిర్లక్ష్యం ఉందని అంటారని బెట్టింగ్ రాజ్యాలలో దాని వెనక గత ప్రభుత్వంలోని ముఖ్య నేత అస్తమట. మరి గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్య నేత చక్రం తిప్పుతుంటే అస్తం ఉంటే మరి ఏం చేస్తుంది ఇప్పుడున్న ప్రభుత్వం? ఎక్కడో ముంబైలో ఉన్న జత్వానీని పట్టుకొచ్చారు. కదంబరి జత్వానీని పట్టుకొచ్చి 3 ఎస్పీలను సస్పెండ్ చేసిన ఆయన ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం. ఇక్కడ మరి బెట్టింగుల రాజాలను గత ప్రభుత్వంలో ఉన్న ఒక నాయకుడు బెట్టింగ్ రాజా తిప్పుతుంటే చక్రం ఎందుకు పట్టుకోలేకపోతానో, ఎందుకు యాక్షన్ తీసుకోవట్లే? నిజంగానే గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్య నేత ఇప్పుడున్న ముఖ్య నేత
ఇది ఆయన రాసిన వార్త. బెట్టింగ్ రాజ్యాలట. డైరెక్ట్ రాయండి అయిపోయాయి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో బెట్టింగ్ రాజ్యాలు వచ్చారు. మళ్ళీ దీంట్లో గత ప్రభుత్వంలోనూ ముఖ్య నేత పాత్ర ఉంది. అసలు సూత్రధారి, మళ్ళీ అసలోళ్ళు సిసలోళ్ళు ఇద్దరు ఉంటారా? డూప్లికేట్ ఉంటుందా? డూపు అసలు ఉంటుందా? మరి ఆ అసలు సూత్రధారిని ఎందుకు పట్టుకోలేకపోతాను అనేది కదా ప్రశ్న. అది రాయారు. మద్యం స్కామ్ పైన దర్యాప్తు చేయించండి. లోక్సభలో టీడీపీ నేత లావు కృష్ణదేవరాయలు డిమాండ్ చేసిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే పెద్దదని వ్యాఖ్య. ఎవరు చేయాలా మద్యం స్కామ్ పైన దర్యాప్తు? కేంద్రం చేద్దా? రాష్ట్రం కదా చేయాల్సింది. రాష్ట్రం ఆల్రెడీ ఏదో సిట్టు అది ఇది చేస్తూనే ఉన్నారు. మళ్ళీ అక్కడ పోయి పార్లమెంట్లో ప్రజల గురించి అడగంటారా నాయన అంటే ఆ మద్యం స్కామ్ గురించి అడగడం ఏంది ఘోరంగా. సరే, మా రాష్ట్రానికి రావాల్సిన అమరావతికి నిధులేయి, పోలవరానికి నిధులేయి, ప్రజలకు ఇస్తానన్న హామీలేయి, మా రాష్ట్రానికి బడ్జెట్ ఏమి ఇచ్చారు, ₹1 కూడా ఇలా ఇవ్వండి అని అడగాల్సింది పోయి మద్యం స్కామ్ పైన దర్యాప్తు చేయండి ఢిల్లీ కంటే పెద్ద అంటున్నారు. వాళ్ళు దర్యాప్తులో పెద్దోళ్ళే మోడీ గవర్నమెంట్. ఆ దర్యాప్తు ఎవరైతే టార్గెట్ ఉంటారో వాళ్ళపైన చేస్తూ ఉంటారు రాజకీయంగా. అది ఎట్లాగా ఆన్గోయింగే. దాని గురించి పార్లమెంట్లో అడగాల్సిన అవసరం లేదు కదా. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయాలా. ఆంధ్రప్రదేశ్లో నిజంగానే మద్యం స్కామ్ జరిగితే దానికి సంబంధించి వీళ్ళు చేస్తే అప్పుడు దాని తర్వాత ఈడీఓ సిబిఐ ఎంటర్ అయింది. అక్కడ దాకా పోయి ఢిల్లీ పోయి అడుగుతుండే ఆయన. నరసరావుపేట ఎంపీ. రైట్, ఆంధ్రప్రదేశ్ 15% వృద్ధి అట, 1,00,000 దిశగా అడుగులు. రాష్ట్రంలో సంపద సృష్టించడం, ఆ ఫలాలను నిరుపేదలకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ప్రతి పేదవాడిని ఆర్థికంగా బలోపేతం చేయడమే ఆయన ధ్యేయంగా పెట్టుకున్నారు. అందులో భాగంగానే ఏడాదిలో 15% వృద్ధి సాధన లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారు. ప్రధానంగా కలెక్టర్ సదస్సులో ఈ అంశంపైన ఫోకస్ పెంచనున్నారు. ఇది చూస్తే పెద్ద నవ్వు వస్తుంది. P4 పథకాల అమలు, పాలనలో సరికొత్త మార్పులు. రాష్ట్రంలోనట సంపద సృష్టించడం అట, ఆ ఫలాలను నిరుపేదలకు అందుబాటులో తీసుకురావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారట. పేదవాడిని ఆర్థికంగా బలోపేతం చేస్తారట. ఎవరు సంపద సృష్టిస్తారు? ఈ సృష్టి సంపద మీ క్యాబినెట్లో ఉన్న మంత్రులకి, మీ పార్టీ ఎమ్మెల్యేలకి సృష్టి అయింది సంపద. ఆ సృష్టి అయ్యి ఆడిగిపోయిందంటే అత్యంత సంపన్నమైన ఎమ్మెల్యేల జాబితాలో 7 వచ్చారు. 7లో జగన్మోహన్ రెడ్డి తప్ప మిగతా అంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళే. రాష్ట్రమే అప్పుల పాలైన ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు ఏమో సంపన్నులు అవుతుండ్రు. మళ్ళీ మేము సంపదని సృష్టించి పేదలకు పంచుతూ అంటారు. పేదలకి సంపదను పంచట్ల అప్పులను పంచుతున్నారు మీరు, ఏ రాజకీయ నాయకుడున్నా. ఇప్పుడు 5 సంవత్సరాలు అధికారంలో లేరు తెలుగుదేశం పార్టీ. 5 సంవత్సరాలు అధికారమే లేదు, అధికారంలో లేరు. మొత్తం విధ్వంసం చేసిండు జగన్మోహన్ రెడ్డి. ఆయన సంపాదించిండు. సరే, ఆయన సంపాదన ఏంటంటే అర్థం ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాలు మీరు అన్న పద్ధతులను విధ్వంసం చేసిండు, దోపిడీ చేసిండు, మొత్తం రాష్ట్రాన్ని మింగేసిండు అనుకుందాం. సంపన్నుడు అయి ఉండొచ్చు ఒకలైతే. మరి మీరెందుకు అయ్యారు సంపన్నులు? అధికారమే లేదు, ఎక్కడి నుంచి వచ్చినాయి పైసలు? 9 నెలలకే ఎట్లా సంపన్నం ముఖ్యమంత్రిగా సంపన్న ఎమ్మెల్యేలుగా అయ్యారు? మరి పేద ప్రజలు ఎందుకు కావట్లా సంపన్నులు? పేద ప్రజలకి సంపద పంచుతానంటారు కదా. ఆ పంచిన సంపద ఎడిపోయింది? ఏది ఆ సంపద? ఎప్పుడు పంచుతారు? ఎక్కడ సృష్టించారు? ఫస్ట్ మీ కాని స్టార్ట్ చేయండి. P4లో మీరు సృష్టించుకున్న సంపద అంతా పంచండి మంచిగా. ఎట్లాగా మీరు జీవితమే ప్రజల కోసం అన్నారు కదా, మీకెందుకు డబ్బులు? మీ జీవితమే ప్రజాసేవ కోసం, తుది శ్వేత వరకు, అది చివర రక్తబొట్టు వరకు ప్రజల కోసం అంటున్నారు కదా. ఇక ప్రజల కోసమే చివరి రక్తబొట్టు వరకు ఉన్నోడికి ఆస్తులు ఎందుకు, సంపద ఎందుకు? ప్రజలే చూసుకుంటారు, వాళ్ళే అన్నం పెడతారు, వాళ్ళే చదువుకుంటారు. ఇవన్నీ కాకమ్మ కథలు చెప్తారు. సంపదనట సృష్టించి పంచుతారట. రైట్, ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.